ఎవరికి అభ్యంతరం ఉండదని నేను అనుకుంటున్నాను. యా కృష్ణతేజ గారు చెప్పండి. అంటే కేవలం ఈ 650 ఎకరాలు అటు ప్రభుత్వ భూమి అయ్యుండొచ్చు. అయితే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా దాన్ని వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం చూస్తుంటే కనుక వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది కదా, బలవంతంగా లాక్కునే కంటే. రవి గారు. యా హలో. యా చెప్పండి. అండి, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇవాళ మనం ఇట్లాంటి పోరాటాలు ఏవైతే చూస్తున్నామో, నిజంగా పోతున్న నిర్వాసితులు అనేది నిజంగా కాంగ్రెస్ అనేది నిజంగా డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది, హర్షిస్తుంది. ఎందుకంటే మల్లన సాగర్ భూ నిర్వాసితుల ఘోష చూసిన తర్వాత 2013 భూ నిర్వాసిత చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ రోజు మన తెలంగాణ ప్రభుత్వాన్ని నిజంగా ప్రజల్లో నిలబెట్టి నిర్వాసితుల తరపున పోరాడిది కాంగ్రెస్ పార్టీ. భూమి మంది కాంగ్రెస్ పార్టీ, నష్టపరిహారం మంది కాంగ్రెస్ పార్టీ. మన మాజీ ముఖ్యమంత్రులు 2018లో ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పినారు? భూ నిర్వాసితులు ప్రతి ఒక్కరికి మేము మద్దతుగా ఉంటాం, దానికి అనుకూలంగా పోతామని. ఇక్కడ ఇష్యూ ఏంటిది? ఇక్కడ భూ నిర్వాసితులు ఇక్కడ రంగారెడ్డిలో మెట్రో రైలు, హై స్పీడ్ మెట్రో రైలు గురించి భూమి అక్కడ ప్రభుత్వం కేటాయిస్తూ సుమారు 640 ఎకరాలు కేటాయిస్తూ ఆ రకంగా ఒక జియో తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఫెన్సింగ్ వేయడం జరిగింది. అక్కడి నుంచి ఇష్యూ అంతా రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా 7 రైల్వే కారిడార్లు వేస్తే 3 తెలంగాణకు గ్రాంట్ అయినాయి. దాని వల్ల ఇప్పుడు 3 మెట్రో రైలు కారిడార్ తెలంగాణ గ్రాంట్ అయితే ఆ 3లో ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు, తర్వాత ఇంకోటి ముంబై, ఇంకోటేమో మనం వచ్చి అమరావతి వయా బెంగళూరు. సో ఈ 3 కారిడార్ డెవలప్ అయితే అక్కడ మనం సెంట్రిక్ గా వెళ్తుంది. సుమారు 562 కిలోమీటర్ మొత్తం 2200 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్ సెంట్రిక్ గా వెళ్తుంటే ఇక్కడ డెఫినెట్లీ దాని మెయింటెనెన్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఇది ఒక మిడిల్ పాయింట్, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అక్కడ ఉన్న ల్యాండ్ పెరుగుతుంది, అట్లా ఉన్న పక్కనే కంపెనీస్ ధరలు వస్తాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, పక్కనే ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ఆనుకుని ఉంటది. కాబట్టి డెవలప్మెంట్ ఒక యాంగిల్ మన బీఆర్ఎస్ మిత్రులు కూడా స్వాగతించినారు, వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు భూ నిర్వాసితులు పోరాడుతున్నారు, దానికి అనుకూలంగా మీరు సమాధానం ఏంటని మీలాంటి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. డెఫినెట్లీ అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా ఒక్కటే అంటే హై స్పీడ్ మెట్రో రైల్ కార్పొరేషన్ కి ముందు రైల్వేస్ దగ్గర ఉన్నది ఏంటంటే భూ నిర్వాసుల దగ్గర మనము తదుపరి కార్యాచరణలు తీయాలన్నా ఇదంతా తెలియదు కాదు. ముందు హై స్పీడ్ మెట్రో రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఉంటుంది. దానికి మన డిపిఆర్, ఈ భూ నిర్వాసులతో భూ యాజమాన్యాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ నష్టపరిహార వివరాలు వాళ్ళ నుంచి ఒక స్పష్టంగా తీసుకున్న తర్వాత రాష్ట్రం దానికి అనుకూలంగా నష్టపరిహారం ఒక గ్రాంట్ చేసి వాళ్ళ నిజంగా అర్జీలు స్వీకరించి ముందుకెళ్తారు. అదే మా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఫెన్సింగ్ ఎందుకు వేస్తారంటే గతంలో కోర్టులో కేసు జరిగింది సేమ్ 660 ఎకరాల పైన. అక్కడ నిర్మాణాలు చేపట్టద్దు, ఎవరు కూడా కొత్తగా ఏం మాస్టర్ అప్రూవల్స్ హెచ్ఎండిఎఫ్ దరఖాస్తుకు అప్లై చేస్తే ఆ పర్మిషన్స్ ఇవ్వద్దు, అట్లా అని ఎల్లా బిల్ వాటర్ బిల్ డిస్కరేజ్ చేయొద్దు, ఎవరు ఉంటే స్టేటస్ కో పెట్టమని ఆర్డర్ ఉంది. కాబట్టి వాళ్ళ స్థానిక యంత్రాంగం ఆర్డీఓ పర్యవేక్షణలో పోయి ముందు ఫెన్సింగ్ వేసి వాళ్ళ అండర్లో భూమి తీసుకుంటే నిరంతర ప్రక్రియ, ఏదో ఒక్క రోజులో ఇది అయిపోతుందని కాదు. ఈ భూ కేటాయింపు కానీ ల్యాండ్ అక్విజిషన్ కాదు. కాబట్టి ఆ చర్య ముందు తీసుకెళ్ళడానికి. కాకపోతే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో లేకపోతే వాళ్ళు హైపర్ యాక్టివ్ ఒక ఎజెండా ఇష్యూ డైవర్ట్ చేయడం మన కోసమో డెఫినెట్లీ ముందు పెడితేనే దానికి అనుకూలంగా వెళ్తున్నారండి. కానీ ఒక్క విషయం మేము స్పష్టం చెప్తున్నాము, డెవలప్మెంట్ తరపు నిలబడ్డప్పుడు, భూ నివాసుల తరపు నిలబడ్డప్పుడు మా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటిదంటే వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, వాళ్ళకి డెఫినెట్లీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించాలి. అంతేగాని వాళ్ళని డెఫినెట్ కారంపోటు జల్లో ఇంకోటి జల్లో డెఫినెట్లీ వాళ్ళ ఘర్షణకి తీసుకెళ్తే అల్టిమేట్లీ వాళ్ళ భూమి నిర్వాసితులకి మనోధైర్యం కాదు కదా, అది వారు వేరే రకం ఒక ఆ ఎమోషనల్ అపీల్ పోయి డెఫినెట్లీ తెలంగాణ నుంచి డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఏంటిదంటే అండి గుర్తింపు కాదుగా, తెలంగాణ గవర్నమెంట్ తరఫున వాళ్ళకి నష్టపరిహారం దగ్గర కూడా మీరు ఏ రకంగా న్యాయం చేయలేని వ్యక్తులు అవుతారు. కాబట్టి మేము ఒక్కటే చెప్తాం, చివరిగా గత పాలకులైనా ప్రస్తుత పాలకులమైనా ఎవరైనా భూమి వ్యవస్థకి న్యాయం చేయడం తథ్యం, వాళ్ళ ఒక వాళ్ళ ఒక హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ డెఫినెట్లీ ఈ ఇష్యూస్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ కావాల్సింది వాళ్ళ నష్టపరిహారం, ప్రతి వాళ్ళు ఎట్లా చేయాలో ట్రాన్స్పరెంట్ వెహికల్లో వెళ్ళాలో దానికి ప్రతిపక్షాల సలహా సూచనలు కూడా మాకు ఇవ్వాలండి. ఎస్, అంటే కృష్ణతేజ గారు వాళ్ళు అక్కడ శాంతియుతంగానే ధర్నా చేస్తున్నారు, శాంతియుతంగానే